నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ గుడివాడ 8వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ ను అధికారులతో కలిసి పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు త్వరలోనే కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామంటూ వెల్లడి మున్సిపల్ అధికారులు ఒంటెద్దు పోకడలు మానుకోవాలని హెచ్చరించిన టీడీపీ సీనియర్ నాయకులు దింట్యాల రాంబాబు హౌస్ ఫర్ ఆల్ లబ్ధిదారుల లిస్టును స్థానిక కౌన్సిలర్లకు అందించాలని డిమాండ్ గుడివాడ నుండి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతులు చేయాలని ఆర్ఎన్పి అధికారులకు వినతి పత్రం అందించిన జనసేన నాయకులు ఆర్కే నాయుడు రోడ్డు ధ్వంసం కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడి గుడివాడ 8వ వార్డులోని పెద్ద వీధి నందు నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పరిశీలించారు గుడివాడ పట్టణం 8వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం చైర్మన్ యలవర్తి మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు బీసీ వర్గాలు ఎక్కువగా నివసించే 8వ వార్డు పెద్ద వీధిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆధునిక వసతులతో కమ్యూనిటీ హాల్ నిర్మించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా నిర్మించిన హాల్ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంపల హైమావతి వసంతవాడ దుర్గారావు సొంటి రామకృష్ణ పొట్లూరి కృష్ణారావు టీడీపీ నాయకులు వెంపల అప్పారావు తదితరులు పాల్గొన్నారు 8వ వార్డు పెద్ద వీధిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 6 నెలల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. మరి శంకుస్థాపన చేసిన టైంలో అయితే చూస్తే ఈ ప్రాంతంలో ఇది పాడుబడిపోయిన స్థలంలాగా ఉండి చాలా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంతో పాటు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ప్రజలకి పూర్తి స్థాయిలో ఇబ్బందులు కలిగించేటట్టుగా ఉన్నది. మరి ఈ పరిస్థితుల నుంచి ఈ రోజున ఒక అత్యద్భుతమైనటువంటి మనం కలలో కూడా ఊహించినటువంటి బ్రహ్మాండమైనటువంటి సామాజిక భవనం ఈ ప్రాంతంలో రావడం నిజంగా చాలా సంతోషం. సుమారుగా 50 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్ద వీధి అంటేనే బడుగు బలహీన వర్గాలు అట్లాగే రెల్లి కులస్తులు అందరూ కూడా పేదవాళ్ళు నివసించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏ చిన్న అవసరం వచ్చినా కూడా ఎటువంటి భవనం లేకుండా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా లేకపోతే డ్వాక్రా మహిళలు మీటింగ్ పెట్టుకోవాలన్నా ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని ఈరోజు నిర్మాణం చేశాం. త్వరలోనే దీనికి మరి ఈ ప్రాంతంలో బీసీలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం. మరి బీసీలు ఆరాధ్యదైనటువంటి డాక్టర్ బాపురావు పూలే గారి పేరు పెట్టడం జ్యోతిరావు పూలే గారిది మరి ఆయన పేరు మీద ఈ భవనం నిర్మాణం చేసాం. చాలా సంతోషం. సాధ్యమైనంత త్వరలోనే ఈరోజు పనులు ఎలా ఉన్నాయో పరిశీలించడానికి వచ్చాం. సాధ్యమైనంత 99% పనులు అయిపోయినాయి. ఆ 1% చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నాయి. అవన్నీ కూడా చేయమని చెప్పాం. రాబోయే 4-5 రోజుల్లోనే ఈ భవనాన్ని ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా పెద్దలందరితో మాట్లాడి మా పార్లమెంట్ సభ్యులు అట్లాగే ఇతర పెద్దలు అందరినీ కూడా ఆహ్వానించి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తాం. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే మేము ఎన్నిసార్లు గెలిచినా కానీ ఈ ప్లేసు ఈ ఏరియా మా వార్డు అంటే అందరూ అసహించుకొని చాలా బాధలు పడి అబ్బో అనేవారు. అలాంటిది ఆ మాట తీసి 8వ వార్డా పదండి వెళదాం అనే విధంగా మా కష్టాలని గుర్తించి మా చైర్మన్ గారు మాకు ఈ 45-50 లక్షలు ఫండ్ ఇచ్చి ఈ చండాలమైన ప్లేస్ని ఇంత సుందరవదనంగా తీర్చిదిద్దడానికి మాకు సహకరించారు. మేము జీవితకాలం మా వార్డు ప్రజలందరూ కూడా చైర్మన్ గారికి అలాగే రావు వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతగా తెలుపుకోవాలి. వాళ్ళకి మేము రుణపడి ఉండాలి. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోడ్డు అసలు పందులు కుక్కలు అన్నీ మనుషులు ఒకటే ఉండలేకపోయేవారు కానీ అన్ని జంతువులు అన్ని జీవరాశులు ఉండేవి. అలాంటి ప్లేస్ని మేము ఎంత సుందరవదనంగా చేయగలిగాము అంటే మా వెనకాల మా చైర్మన్ గారు రామేశ్వరరావు గారు ఉండబట్టే నేను ధైర్యంగా చెప్పగలను. రానున్న కాలంలో కూడా ఇలాంటి నాయకులు చేసే నాయకులు పద్ధతి గౌరవము నాలెడ్జ్ ఉన్న నాయకులు ఉంటే
ప్రతి వార్డులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఎంత కష్టపడుతున్నారో అదేవిధంగా మన గుడివాడలో ఒక వార్డు కాదు, గుడివాడ పట్టణం మొత్తం కూడా మన రావి వెంకటేశ్వరరావు గారు ఇన్ఛార్జి గారు, అలా మా చైర్మన్ అంటే మేము ఒక చైర్మన్గా మేము ఆయన్ని ప్రత్యేకంగా చూడం, మా కుటుంబ సభ్యుడిగా మేము భావిస్తాం. మేము కానీ మా వార్డు ప్రజలు కానీ మా కౌన్సిల్స్ కానీ, ఎందుకంటే ఆయన పెట్టే చెయ్యి ఒక మాట అయినా ఆయన పైగే అంటారు తప్ప లోన కులుతనం ఉండదు. అలాంటి వ్యక్తి మాకు ముందు ఇంకా కావాలని, ఆయన ఇంకా ఉన్నత పదవులు అలంకరించి మమ్మల్ని వెన్నంటుండి ఈ గుడివాడ పట్టణాన్ని ఇంకా సుందరవదనంగా చేయాలని మేము ఎంతో కాంక్షిస్తున్నాము. మీకు ఈ వార్డుకి ఇంత ఇచ్చాము ఫండు, మీకు ఇంక ఇవ్వము అనే మాట ఆయన నోటంట రాదు. ఎందుకంటే పేద ప్రజలు చెప్పుకోవాలి, పేద ప్రజలకి ఏదైనా ఒకసారి దారి చూపించాలి, వాళ్ళు కూడా మనతో సమానంగా బ్రతకాలి అనే ఉద్దేశంతో ఆయన ఎంతో కాంక్షతోని ఆయన ఈ పదవిని చేపట్టారు. ఆ పదవి ఆయన ఈ పదవే కాదు, ఏ పదవిని అలంకరించిన వన్నె తేగల వ్యక్తి మా చైర్మన్ గారు. కాబట్టి ఆయన ఇంకా ముందు ఇంకా పదవులు అలంకరించి మాకు పెద్ద పదవుల్లోకి రావాలని కోరుకుంటున్నాం. ఆయనకి వెనకాల వెన్నుదండులుగా మేము ఉంటుండి మా ప్రజలు కూడా ఆయనకి సహకరించాలని వాళ్ళ ప్రజల తరపున వాళ్ళందరి తరపున మా చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హౌస్ ఫర్ ఆల్ లబ్ధిదారులకు సంబంధించిన లిస్టును కౌన్సిలర్లకు అందించకుండా మున్సిపల్ అధికారులు ఒంటెద్దుపోకడపోతున్నారని, అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు దింట్యాల రాంబాబు హెచ్చరించారు. గుడివాడ పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్లకు ఇబ్బందులు కలిగేలా మున్సిపల్ కమిషనర్ తీసుకుంటున్న చర్యలు దారుణమని గుడివాడ పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ దింట్యాల రాంబాబు విమర్శించారు. సత్యనారాయణపురంలోని ఆయన కార్యాలయంలో మంగళవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ హౌస్ ఫర్ ఆల్ 2వ విడత లబ్ధిదారుల వివరాలు ఆయా వార్డుల కౌన్సిలర్లకు కాకుండా ఆర్పీలకు ఇవ్వడంతో ప్రజలతో కౌన్సిలర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి విషయంలో కౌన్సిలర్స్ను కించపరిచేలా వ్యవహరిస్తున్న కమిషనర్ తీరు దారుణంగా ఉందన్నారు. అధికారుల తీరు మారకుంటే ఆందోళన నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దింట్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ముఖ్యంగా ఒక విషయాన్ని పంచుకోవడం కోసం పిలవడం జరిగింది. అదేంటంటే హౌస్ ఫర్ ఆల్లో మొదటి విడతగా 3,312 మందికి లబ్ధిదారులకి అలాట్మెంట్స్ ఇస్తే, ఇప్పుడు 2వ విడత మనం 28వ తారీఖు నాడు నిన్నటి రోజున ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు. అందులో కూడా 5,600 మందికి లబ్ధిదారులు ఇంకా కూడా ఇచ్చేదానికి మరి లిస్టుని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మేము అడిగేది ఏంటంటే, మున్సిపాలిటీ పరంగా 36 వార్డులో లబ్ధిదారులు ఉన్నప్పటికీ ఈ లిస్టు అనేది 5,600 మందికి సంబంధించిన లిస్టు ఏ వార్డుకి ఆ వార్డు కౌన్సిలర్స్కి ఇంతవరకు అందజేయకుండా అసలు ఈ పురపాలక సంఘంలో పరిపాలన ఎలా సాగుతూ ఉంది, అడ్మినిస్ట్రేషన్ హెడ్ అయినటువంటి కమిషనర్ గారు ఏ విధంగా మరి కౌన్సిలర్స్ని చిన్నబుచ్చే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారనే విషయాన్ని చెప్పదలుచుకుంటే కనుక, ఈ రోజున అసలు కౌన్సిలర్స్కి ప్రమేయం లేకుండా లిస్టు వాళ్ళకి పంపకుండా కేవలం డాక్రా గ్రూప్ సంబంధించిన ఆర్పీలకి పంపించి వాళ్ళ ద్వారా లబ్ధిదారులకు ఫోన్ చేయించి వాళ్ళని పిలిపించడం జరుగుతూ ఉంది. ఏదైనా ఉంటే ప్రతి ఒక్క మనిషి కూడా కౌన్సిలర్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, సమాధానం చెప్పాలంటే మా దగ్గర లిస్ట్ ఉండాలి. ఇవాళ మా వార్డు సంబంధించి దాదాపుగా 90 పేర్లు రావాల్సి ఉంది. నేను కూడా ఏదైనా ప్రజలకు బాగు చేయాలి, సరే మనకు పంపిస్తే పంపించారు, లేకుంటే లేదని చెప్పి ఆర్పీ గారి దగ్గర లిస్ట్ చూడటం జరిగింది. అందులో ఉన్న పేర్లు కూడా 48 పేర్లు. ఆ 48 పేర్లు కూడా ఈ వార్డుకు సంబంధించిన వాళ్ళు 8 మందే ఉన్నారు. 40 మంది వేర్ అబౌట్ అనేది ఎవరికి తెలియదు. ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తులు మాత్రం కాదు. ఇలా అస్తవ్యస్తంగా ఈ లిస్టును తయారు చేయడం మూలంగా ఏమవుతుందంటే ప్రజల్లో ఒక గందరగోళం. కౌన్సిలర్స్ని చిన్నబుచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడు చేయకూడదు. పాలన కనుక ఇలా సాగించాలి అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ వరకు భావిస్తే కనుక రాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నా. అలాగే మొన్న జన్మభూమి కార్యక్రమంలో కూడా ఈ వార్డులో ఇంకా కూడా శాంక్షన్ అయినటువంటి 35 లక్షలకు సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో
వాటి కాంట్రాక్టర్ పెండింగ్ పెట్టి చేయకుండా ఉంటే నేను చెప్తే ఇప్పుడే చేయించేస్తామని చెప్పి జన్మభూమిలో కట్టుతుడు తిరిగిగా కమిషనర్ గారు ఏఈను ఇద్దరు కలిసి అక్కడ డ్రైన్కి శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టారు. ఆ రోజు శంకుస్థాపన జరగడమే కానీ ఇవాళ వరకు కాంట్రాక్టరు అయిపోంతు లేడు, పని చేయటంలా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. ఎప్పుడన్నా ఫోన్ వచ్చితే ఎక్కడో ఇంకో చోట పని చేస్తూ ఉన్నాను, ఆ పని అవ్వగానే ఇక్కడికి వచ్చి పని చేస్తానంటాడు. అసలు మీరు అలా చెయ్యనటువంటి కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవడం పక్కన పెట్టండి. అతను ప్రెషర్ తీసుకొచ్చి జనభూమిలో మేమే చేసేసామన్నట్టుగానే అక్కడ ఓపెనింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను వద్దన్నాను, అయినా సరే కాదు కూడదని 2 సార్లు నాతో మాట్లాడి దాన్ని ఒప్పించి చేయించారు. ఈ విషయంగా ఆలోచన చేయండి, త్వరగా మొదలుపెట్టించండి అని చెప్పి నేను గొడవ చేస్తూ ఉంటే అసలు దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి కమిషనర్ గారు ఈ 36 వార్డులకు సంబంధించినటువంటి లిస్టు కౌన్సిలర్స్కి ముందుగా పంపాలా, వాళ్ళ ద్వారానే ఈ లబ్ధిదారులకు తెలియజేసే విధంగా చేయాలి. ఇప్పటికే కూడా మన ఆ వార్డులో మిస్ అయినటువంటి ఏవేవైతే లబ్ధిదారులకు ఎక్కడైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఎక్కడ ఉన్నాయి, అసలు ఏమైంది అనే విషయాన్ని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ లిస్టు కూడా ఆయన క్లియర్ కట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, ఈ విషయాలను గమనించకపోతే నేను పోరాటం చేసి హడావుడి చేస్తానని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏ రోజైతే ప్రారంభోత్సవం పెట్టుకుంటారో ఆ రోజున అక్కడే నేను కింద కూర్చుని నా నిరసనను కూడా తెలియజేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ వార్డులో సెకండ్ లిస్టు కౌన్సిలర్లైన మాకు పంపించకుండా ఆర్పీలకు పంపించడం ఏంటండి? రోజు తెల్లారు లేస్తే ఇంటికి 100 మంది వచ్చి అమ్మ మా లిస్ట్ వచ్చిందా అని అడుగుతుంటే మేము ఎక్కడి నుంచి జవాబు చెప్పగలం? ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది, టీవీల్లో వాటిల్లో న్యూస్లో చెప్పేస్తున్నారమ్మా, మీకు రాలేదా అని అడుగుతున్నారు. మాకు ఆ రకంగా అసలు కౌన్సిలర్ కొంచెం కూడా వాల్యూ లేకుండా ఉంటే ఎంత చిన్నతనంగా ఉంటుంది అది. ఈ విషయాన్ని కొంచెం కమిషనర్ గారు ఆలోచించాలండి. ఇట్లాగా గుడివాడ నుండి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారి ధ్వంసం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రహదారిని మరమ్మతులు చేయించాలని జనసేన నాయకులు ఆర్కే నాయుడు గుడివాడ ఆర్ఎండ్బి అధికారులకు వినతి పత్రం అందించారు. గుడివాడ విజయవాడ ప్రధాన రహదారిలో ఉన్న గుంతలు పూడ్చాలని జనసేన నాయకులు ఆర్కే గుడివాడ ఆర్ఎండ్బి అధికారులకు కార్యకర్తలతో కలిసి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ గుడివాడ విజయవాడ రహదారి నిత్యం రద్దీగా ఉంటుందని, రోడ్డులో గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు అధికారులకు గుంతలు పూడ్చాలని వినతి పత్రాలు అందజేసినా స్పందించకపోవడం దారుణమన్నారు. ఆర్ఎండ్బి అధికారులు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోడ్లో అర్జెంట్ రిపేర్స్ వర్క్ కింద 10 లక్షలు శాంక్షన్ అయిందండి, పెదపారపొడి యువతల వరకు. అయితే అది 7 సార్లు టెండర్లు పిలిచినా సరే ఎవరు పాల్గొనలేదు. టెండర్ పిలిచిన తర్వాత ఆ వర్క్ చేపడతాం. ఇంకోటి ఏమన్నా ఇంకా అది టెండర్ సెటిల్ అవ్వకపోతే మెయింటెనెన్స్లోనే చేయించి నేను గుంటల వరకు పూర్తగానని చెప్పి. ఈరోజు మన గుడివాడ పట్టణంలో గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళే రహదారులు చాలా దారుణంగా ఉన్నాయండి. ఆల్రెడీ మేము 2 నెలల క్రితమే ఈ ఆర్ఎండ్బి వారికి, డిఏ గారికి, ఇలా ఏఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆ సార్ కూడా తీసుకుని ఆ గుంటలు పూడ్చడం జరుగుతుందని చెప్పారు. కానీ ఎవరు స్పందించబోయేటప్పటికీ మా జనసేన సైనికులు అందరూ కలిసి ఆ గుంటలో పడే రహదారిలో వెళ్ళే వాహనదారులు ఆ గుంటలో పడి చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి. కానీ మా జనసేన సైనికులు వెంటనే స్పందించి మా కుర్రాళ్ళందరూ కలిపి ఆ మట్టిని గిట్టిని తెచ్చి ఆ గుంటలు పూడ్చడం జరిగింది. అలాగే 1 మంత్ అయింది. మళ్ళీ నిన్న వర్షానికి ఆ గుంటలు కూడా కొట్టుకుపోవడం జరిగిందండి. నిన్న రాత్రి ఒక బైక్ ఆ గుంటను దాటిపోయి సడన్ బ్రేక్ కొట్టేటప్పటికి ఆ వెనకాల వచ్చి కారు గుద్దేయడం జరిగింది. ఇంకా మరి ఇప్పుడు దాకా ఆర్ఎండ్బి వారికి మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చాం, ఎన్నోసార్లు స్పందించినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. సో దయచేసి ఇప్పటికైనా మారద్దని డిఏ గారికి, అలాగే మళ్ళీ ఇంకో వినతి పత్రం ఇచ్చడం జరిగింది. అలాగే ఫోటోలు ఇవ్వడం కూడా జరిగింది. ఒకసారి ప్రభుత్వ అధికారులు మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నామండి. ఇప్పుడు వీళ్ళు అడుగుతుంటే మా దగ్గర బడ్జెట్ లేదు అంటున్నారు. మరి బడ్జెట్ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డ్వాక్రా మహిళలకు వచ్చేసి స్మార్ట్ మోడ్లు, లేకపోతే ప్రతి డ్వాక్రా మహిళలకు వచ్చేసి 10,000 క్యాష్ ఇస్తానన్నారు. మరి ఈ విధంగా ఇది ఓట్లు దగ్గర పడుతున్నాయని డబ్బులు ఇస్తున్నారా లేకపోతే మనం అందరూ బాగుపడాలని ఇస్తున్నారా నాకేం అర్థం అవ్వట్లేదు. ఒకసారి ఎందుకంటే రోడ్డు మీద నడుస్తుంటే ప్రతి వాహనదారికి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదని పోలీసు వారేమో ఎంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి అలాంటిది రోడ్డు వ్యవస్థ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందో మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. దయచేసి మనం ఎక్కడో డిజిటల్ ఇండియా లేకపోతే డిజిటల్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అయి కాదని కావాల్సింది మన గ్రామాల్లో, మన పట్టణాల్లో రోడ్లు ఎంత సుభిక్షంగా ఉంటే అంత బాగుంటుంది.
ఉంది. ఎందుకంటే ఈ వాహనదారులు గుడివాడ నుంచి విజయవాడలో ఉంది, తెల్లారి నుంచి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కాలేజస్తులు కానీ ఆ ఏఎన్ఆర్ కాలేజీ వాళ్ళు అయితే సైకిల్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ గుంటల్లో పడిపోయి రిమ్ములు ఇరిగిపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలామంది ఆ ఏఎన్ఆర్ కాలేజ్ చదివే వాళ్ళందరూ వ్యవసాయ కూలీలు అండి. అలాంటి వాళ్ళు ఒకసారి గుర్తుంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రోడ్డుని మరమ్మతులు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ బడ్జెట్ లేకపోయినా సరే ముందు ఆ గుంటల్ని ఏదో విధంగా మరమ్మతులు చేయాల్సిందిగా మా జనసేన పార్టీ దానికి కోరుకుంటున్నాం. నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి గుడివాడ నియోజకవర్గ స్థాయిలో జరిగే ప్రదర్శన సభను జయప్రదం చేయాలని వామపక్ష మరియు జనసేన నాయకులు కోరారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్ నందు ఫిబ్రవరి 3వ తేదీ జరిగే సభకు సంబంధించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 3వ తేదీన గుడివాడ పట్టణంలో జరిగే నూతన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక బహిరంగ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి రెడ్డి కోరారు. సిపిఎం కార్యాలయంలో బహిరంగ సభ కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అవకాశవాద పార్టీల తీరుకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో జరిగే నూతన ప్రత్యామ్నాయ రాజకీయ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద 3 పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన మరియు బహిరంగ సభ నిర్వహిస్తామని ఆర్సీపీ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గూడపాటి ప్రకాష్, జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్, సిపిఎం నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకోకుండా ఈరోజు కార్పొరేట్లకి, భూస్వాములకి ఉపయోగపడే విధానాలు రూపొందిస్తూ ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి ఈరోజు నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలి. ఇలా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో 2 పార్టీలు ఫెయిల్ అయినాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాల్ని ముందుకు తీసుకుపోయేటట్టు ఈ నూతన రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలు ప్రచారం చేస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసినా అవేమీ అమలు కావట్లేదు, ప్రజలకు కూడా మేలు కావట్లేదు. కాబట్టి ఇలా గుడివాడ పట్టణం చూస్తే, గుడివాడ నియోజకవర్గం చూస్తే, గుడివాడ నియోజకవర్గంలో ప్రధానంగా డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయి కానీ పేద ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధానాలు ఏమీ రూపొందించట్లేదు. కాబట్టి ఇలాంటి రాజకీయాలు కాదు ఇలా ప్రజలు కోరుకునేది. ప్రజా సంక్షేమం, అట్లాగే సామాజిక భద్రత, అట్లాగే పట్టణ నియోజకవర్గ అభివృద్ధి ఇవి కోరుకుంటున్నారు. కాబట్టి ఇవి అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యం చేసి రాబోయే రోజుల్లో ఈ 3 పార్టీల ద్వారా ఎన్నికల్లో సరైన తీర్పు ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీల్ని ఓడించడానికి కావాల్సిన చర్యలను చేపట్టాలి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయాలనేది భావించడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఈ కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజున రేపు 3వ తారీఖు జరగబోవు బహిరంగ సభ కరపత్రం విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం యొక్క బీజేపీ మొండి ప్రభుత్వం ఏదైతే జీఎస్టీ కానీ పెద్ద నోట్ల రద్దు విషయంలో కానీ ఏదైతే తప్పటడుగేసిందో ఆ తప్పటడుగుని ఇంకా ప్రజలు తేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తే కనుక అనేకమైనటువంటి తప్పులు చేస్తూ పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పెత్తందారులకి, భూస్వాములకి ప్రభుత్వం యొక్క చట్టాలన్నీ కూడా అమలు చేసే విధంగా చేస్తున్నారు. అలాగే ఈ రోజున అనేకమైన సమస్యలు ఉన్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి. అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సోదరులు చెప్పినట్టుగా ఈ రోజున గుడివాడలో ప్రభుత్వ ఆసుపత్రి గత 3 సంవత్సరాలుగా నిర్మించడం జరుగుతుంది. దాన్ని ఇంతవరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేని పరిస్థితి. కాబట్టి ఆ ప్రభుత్వ ఆసుపత్రిని కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసి దానిలో అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లను కూడా ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా నియమించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున సిపిఎం తరఫున కోరుకుంటూ ఇలా అనేకమైనటువంటి సమస్యలు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాయి. గుడివాడ విజయవాడ జాతీయ ప్రధాన రహదారి దాదాపు 2 జిల్లాల నుంచి ఇటువైపు అమరావతికి వెళ్తున్న పరిస్థితి. కానీ
కానీ అక్కడ రోడ్లు చూస్తే దారుణమైన పరిస్థితి. గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సుమారుగా 2.5 గంటలు పడుతుంది. అదే పక్క జిల్లాలైనటువంటి గుంటూరు నుంచి కానీ తెనాలి నుంచి కానీ విజయవాడ వెళ్ళాలంటే కనుక 40 నిమిషాల నుంచి గంటలో వెళ్తున్న పరిస్థితి. కాబట్టి పూర్తిగా రిటైనింగ్ వాల్తో గుడివాడ విజయవాడ ప్రధాన రహదారి పూర్తిగా రిటైనింగ్ వాల్తో డబుల్ దారి చేయాలని చెప్పి మేము కూడా కోరతనం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ కాలేజీ ఏదైతే ఉందో ఈ రోజున అన్ని కార్పొరేట్ కాలేజీలు ఏర్పడి ప్రభుత్వం యొక్క విధానాలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం తరపునే కనుక ఇక్కడ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే ఉర్దూ పాఠశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా ఇలాంటి గుడివాడ నియోజకవర్గ సమస్యలు అనేకమైన గురించి రేపు 3వ తారీఖున బహిరంగ సభ పెడతాం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభను గుడివాడ నియోజకవర్గ సిపిఐ, సిపిఎం, జనసేన యొక్క ప్రత్యామ్నాయ కూటమి అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి రేపొద్దున బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం తరపున కోరటం జరుగుతుంది. వచ్చే నెల 3వ తారీఖున నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికై వామపక్ష పార్టీలు జనసేన కలిపి 3వ తారీఖున గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన గుడివాడ నియోజకవర్గంలో సివిల్స్ అండ్ గ్రూప్స్ కోచింగ్ సెంటర్లను గుడివాడ అంబేద్కర్ భవన్లో నిర్మించాలి. అలాగే గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ను దాన్ని ఆధునీకరణ చేయాలి. గుడివాడ ఏరియా హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారు చేయాలి. అలాగే అమరావతిలో నిర్మించే నవరత్నాల్లో అంటే 9 హబ్బులు నిర్మిస్తున్న అందులోది ఒకదాన్ని గుడివాడలో కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. రేపు 3వ తారీఖున ఆదివారం నాడు జరగబోయే బహిరంగ సభను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ తరఫున కోరడమైనది. గుడివాడ ఎన్జీఓస్ హోం నందు భీమవరానికి చెందిన జ్ఞానానంద కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పేదలకు ఖరీదైన నేత్ర వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న జ్ఞానానంద కంటి ఆసుపత్రి నిర్వాహకులు అభినందనీయులని జనసేన నాయకులు ఆర్కే పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని ఎన్జీఓస్ హోంలో జ్ఞానానంద నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న జనసేన నాయకులు ఆర్కే మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నేత్ర వైద్య సేవలు అందించడం మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానానంద నేత్ర వైద్యశాల వైద్యులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్జిఓ ఆఫీస్లో జ్ఞానానంద కంటి ఆసుపత్రి వారిది నిర్వహించాం. ఈ అవకాశం ఇచ్చినందుకు గుడివాడపట్నం ప్రజలకు ఎన్జిఓ ఆఫీస్ వారికి మా కృతజ్ఞతలు. కంటి సమస్యలు ఉన్నవారు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలి. అదే కాకుండా మేము ఎక్కడి నుంచో భీమవరం నుంచి వచ్చాం కాబట్టి చాలామందికి వినియోగించుకోలేక చాలామంది ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. చాలామంది క్యాటర్స్ అని లేకపోతే కలజోళ్ళ గురించి అయినా సరే లేకపోతే ఏదైనా సరే మీకు ఏమైనా డౌట్లు వాళ్ళు మా నెంబర్ ఉంది, వాళ్ళు మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ ద్వారా మీరు తెలుసుకోగలరు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కంటి సమస్యలు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక నా పేరు గోవింద్ అండి, ఆదో పిఆర్ఓ అని. మీకు ఏమైనా ఇబ్బంది ప్రాబ్లం ఉంటే కనుక ఈ నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కంటి సమస్యల గురించి ఏమైనా తెలియాలంటే కనుక మీరు అడగచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ 8వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ను అధికారులతో కలిసి పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. త్వరలోనే కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామంటూ వెల్లడి. మున్సిపల్ అధికారులు ఒంటెద్దు పోకడలు మానుకోవాలని హెచ్చరించిన టీడీపీ సీనియర్ నాయకులు దింత్యాల రాంబాబు. హౌస్ ఫర్ ఆల్ లబ్ధిదారుల లిస్టును స్థానిక కౌన్సిలర్లకు అందించాలని డిమాండ్. గుడివాడ నుండి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతులు చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు వినతి పత్రం అందించిన జనసేన నాయకులు ఆర్కే నాయుడు. రోడ్డు ధ్వంసం కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.